జుకినీ రోస్ట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. జుకినీ రోస్ట్కి కావాల్సిన పదార్థాలు: జుకినీ, ఉప్పు, నిమ్మరసం, మిరియాల పొడి, కోడిగుడ్లు, కారం, చీజ్ తురుము, బ్రెడ్ పౌడర్, నూనె, టొమాటో సాస్. జుకినీ రోస్ట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీనా ఐశ్వరి? ఎస్. ఏం చేయాలి ఫస్ట్ జుక్నీ వచ్చేసి కట్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి ఇది కట్ చేయాలి, ఇది వేస్ట్ అన్నమాట. మరి నెక్స్ట్ మిక్సింగ్ బౌల్ కావాలి. ఓకే, నువ్వు ఫస్ట్ ఆ కత్తర్ లేవా, భయం వేస్తుంది. ఓకే. యప్. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఫస్ట్ జుక్నీ వేసి కొంచెం ఉప్పు, నెక్స్ట్ వచ్చేసి మిరియాల పొడి. మరీ ఎక్కువ వేసుకోకూడదు, నార్మల్ కొంచెం. ఓకే. థర్డ్ వన్ నిమ్మరసం. ఇది మిక్స్ చేసి ఓ 5 minutes పక్కన పెట్టేయాలి. ఓకే, దాన్ని అలా పక్కన పెట్టే. ఎస్. సో నీ ఫేవరెట్ ఎవరు చెప్పు మూవీస్లో? సమంత. మరి సమంత అదొక డైలాగ్ చెప్తావా? నాకు నచ్చినవి రెండు. ఒకటి నిద్ర, మంచి మొగుడు. ఇప్పుడు డైలాగ్ చెప్పు. అంటే ఇది డైలాగ్ కాదా? పోయి డైలాగా? నీకేమి ఇష్టమో చెప్తున్నావేమో అనుకున్నా. ఇదే డైలాగ్. ఇప్పుడు మంచిగా ఎక్స్ప్రెషన్స్ పెట్టి ట్రై చేద్దాం. ఓకే, రెడీ, యాక్షన్. నాకు నచ్చేవి రెండు. ఒకటి నిద్ర, ఇంకోటి మంచి మొగుడు. ఓకే, వెల్ డన్, బాగా ట్రై చేసావు. ఇప్పుడు నిద్ర అంటే నువ్వు బేసిక్గా ఎన్ని గంటలు పడుకోగలవు? మార్నింగ్ 10 నుంచి. మార్నింగ్ 10కి లేస్తావా? ఎస్. ఓకే, రాత్రి ఎప్పుడు పడుకుంటావు? 11. పర్లేదు, కొంచెం నార్మల్ టైమే. ఓకే. ఓకే, మరి నెక్స్ట్ మంచి మొగుడు అని చెప్పింది, ఇది మెయిన్ అనమాట. ఎస్, ఫ్యూచర్లో వచ్చే హస్బెండ్కి ఏమేమి క్వాలిటీస్ కావాలి చెప్పు. ఏం క్వాలిటీస్ వద్దు, నేనేం చేసినా ఏమనకూడదు. అంటే నువ్వు ఏం చేసినా ఏమనకూడదా? అంటే నువ్వు ఎన్ని కొతేశాలు వేసినా కానీ పడాలి. పాపం అమ్మాయికుడు ఎక్కడున్నాడో. ఇంకా అంతే, అదొక్కటే? ఎస్. ఇంకేం అక్కర్లేదా? శాలరీ, హైట్, లుక్స్ అదంతా అవసరం లేదు, నేనేం చేసినా ఓకే చెప్పాలి అంతే. అది. సో బేసిక్గా ఓకే చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటారండి ఇక్కడికి. ఎనీవేస్, నైస్. ఓకే, వెల్ డన్. మనం ఇంకా మాట్లాడుకుందాం. సో అది పక్కన పెట్టేసాం కదా. ఎస్. మరి దాని సంగతి ఏంటి? ఫస్ట్ వచ్చేసి ఎగ్స్ తీసుకోవాలి, ఉప్పు, నెక్స్ట్ వచ్చేసి కొంచెం కారం వేసుకుందాం. ఇదేమో నెక్స్ట్ మిరియాల పొడి, ఇంకొంచెం టమాటో కెచప్, కొంచెం చీజ్, నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్ పౌడర్. ఎస్. మిక్స్ చేసుకోవాలి. ఓకే. ఇలా మిక్స్ చేసి ఇంకొక ప్యాన్ కావాలి. మిక్స్ చేసిన జుక్నీలో వేసుకుందాం. ఓకే. ఇలా కలుపుకోవాలి. ఓకే. త్రీ స్పూన్స్ ఆయిల్. అది హీట్ అయ్యేలోపు నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఓకే. ఎల్లో కలర్లో ఉన్న 5 ఫ్రూట్స్ పేరు చెప్పండి. ఎల్లో కలరా? ఎస్. అరే, నీకు ఎల్లోనే ఎందుకు అడగాలనిపించిందా? లేదు, ఫస్ట్ అయితే చెప్పండి, తర్వాత ఎందుకు అడిగానో నేను చెప్తా. ఓకే, సో అయితే బనానా. ఓకే. మ్యాంగో. ఓకే, ఆలోచిస్తూ ఉండు, ఇంకా టైం ఉంది ఎపిసోడ్ దాకా. ఓకే, సో 2 చెప్పా కదా, ఇంకో 3 ఎపిసోడ్ అయిపోయి లోపల చెప్తా. ఓకే. ఈ లోపల మన ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఎస్. మరి ఫ్రై చేసేసుకుందామా? ఎస్. ఓకే, ఇలా అన్నీ ఫ్రై చేసుకోవాలి. 2 sides. యాస్. ఎంతసేపు పడుతుంది? ఓ 5 minutes పడుతుంది.
ఓకే, సో 5 మినిట్స్లో మన రెసిపీ రెడీ అయిపోతుంది. అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. సో ఇవి ఫ్రై అయిపోయినట్టున్నాయి కదా. ఎస్. మరి నేను వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తా. ఓకే. సో ఎస్, ఫైనలీ జుకినీ రోస్ట్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. జుకినీ రోస్ట్కి కావాల్సిన పదార్థాలు: జుకినీ, ఉప్పు, నిమ్మరసం, మిరియాల పొడి, కోడిగుడ్లు, కారం, చీజ్ తురుము, బ్రెడ్ పౌడర్, నూనె, టొమాటో సాస్. జుకినీ రోస్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా జుకినీని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో కట్ చేసుకున్న జుకినీ, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం వేసి కలుపుకుని కొద్దిసేపు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ తీసుకుని కోడిగుడ్లను వేసి బీట్ చేసుకోవాలి. అందులో ఉప్పు, కారం, మిరియాల పొడి, టొమాటో కెచప్, తురిమిన చీజ్, బ్రెడ్ పౌడర్ జుకినీలో వేసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న జుకినీని వేసి 2 వైపులా ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ జుకినీ రోస్ట్ రెడీ.